మేమైతే ఆఫ్టర్ 3 లాంగ్ ఇయర్స్ వీఆర్ ఇన్ ఇండియా ఫర్ బతుకమ్మ ఫెస్టివల్ అనమాట. మా మమ్మీ వాళ్ళకి బతుకమ్మ లేదనమాట. మా పైన ఉంటారు ఆంటీ వాళ్ళు, వీళ్ళు కూడా ఒక రకంగా రిలేటివ్స్ అవుతారు. సో ఆంటీ పేరుస్తుంటే మమ్మల్ని రమ్మంది, మాకు ఎట్లైనా లేదు కదా అని చెప్పేసి అయితే పిలిచింది. పేరుద్దాం రా అని. ఫస్ట్ బతుకమ్మ అయితే ఆంటీ వేర్చేసింది, మేము బయటకు వెళ్ళే పని ఉంటే బయటకు వెళ్ళి వచ్చినాము. తర్వాత సెకండ్ బతుకమ్మ అప్పుడు నేను వెళ్ళి కొంచెం వేర్చిన, ఆంటీ వేర్చింది, ఇది కూడా చెప్పాలంటే. తర్వాత అయితే మేము ఈవినింగ్ కొంచెం వర్షం పడింది, వర్షం తగ్గిన తర్వాత రెడీ అయితే బతుకమ్మ కోసం వెళ్తున్నాము. అండ్ దిస్ శారీ ఈజ్ 10 years ఓల్డ్ శారీ అనమాట. నా దగ్గర ఎక్కువ శారీస్ లేవు, అన్ని జర్మనీలో ఉండిపోయినాయి. అండ్ ఆల్సో ఈ శారీకి బ్లౌజ్ సరిపోవట్లేదు ఇప్పుడు, 10 years ఓల్డ్ కాబట్టి. సో నా దగ్గర ఒక క్రాప్ టాప్ ఉంటే దాన్ని సెట్ చేసి ఇండో వెస్ట్రన్ టైప్లో సెట్ చేసి అయితే వేసుకున్నా, ఇంకో చాయిస్ లేక అయితే. సో ఇక్కడైతే మేము మా స్ట్రీట్ వాళ్ళతో కలిసి, మా ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బతుకమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా డాన్సెస్ చేసినాము, మంచిగా ఎంజాయ్ చేసినాము. సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత బతుకమ్మను వదిలేసి వచ్చినాము. అండ్ మన ఊరు అన్నప్పుడు అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, అందరూ అరే ఎప్పుడు వచ్చినారు, అరే మీ బాబు బాగున్నాడు బాగున్నాడు మీ బాబు క్యూట్గా ఉన్నాడు అట్లా అంటుండే అనమాట. సో అందరూ వాడిని పలకరించినారు. వాడు కూడా అందరికీ హాయ్ చెప్పిండు అనమాట. మా మమ్మీ కూడా కొంచెం డాన్స్ చేసింది. మా మమ్మీ కోలాటం అవన్నీ మంచిగా నేర్చుకోవడం అదంతా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇప్పుడు కొంచెం విత్ ఏజ్ అంత సపోర్ట్ చేయట్లేదు బాడీ, బట్ స్టిల్ కొంచెం తను కూడా ఎంజాయ్ చేసింది. మా వాడైతే మంచిగా అక్కడ కూర్చోబెట్టి ఆ బతుకమ్మలను చూసుకుంటే మాతో పాటు ఒక స్టెప్ వేసింది. ఇక్కడ చూడండి వాడు ఊగుతుండే ఇట్లా అంటున్నాడు హ్యాండ్స్తో. అదనమాట. మా బతుకమ్మని ఎంజాయ్ చేసి బతుకమ్మ నీళ్ళలో వదిలేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. ఈ ఆంటీ ఏమో వాళ్ళ కోలాటం నేర్పించిన టీచర్ అనమాట. మా మమ్మీ వాళ్ళకి మస్తు వేస్తుండే. మా ఆంటీ భలే యాక్టివ్ ఉండే. మా బాబుని తీసుకుంది, కానీ ఫుల్ ఏడుస్తుండేవాడు, కొత్త పర్సన్ కాబట్టి. అయ్యగారు